రామకృష్ణారెడ్డి గారు ఇందాక ఆడియో ప్రాబ్లం వచ్చింది అన్నారు. అంటే కులగణన చేయటం ద్వారా కులాల మధ్య విభజన వస్తుంది అని భావిస్తుందా బీజేపీ అని? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇంకో ప్రత్యామ్నాయం లేదు. ఇలా మతాల విభజన చేసి వాడుకున్న రోజులు వాడుకున్నది. ఇవాళ మతాలు విభజన చేయడం వల్ల మేల్కొన్నటువంటి హిందూ సమాజం భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నది. కాబట్టి ఈ హిందూ సమాజాన్ని ఎట్లా చీల్చాలి, కులాల పేరుతో చీల్చాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ కులగణన స్టార్ట్ చేసింది. దీనికి స్టాండర్డ్ ఎక్కడ ఉన్నది? కులగణన ఎక్కడ చేసినారు? ఉదాహరణకు నేను కరీంనగర్లో జ్యోతినగర్ ఉంటా. నా ఇంటికి వచ్చి కనీసం ఎవడు కులగణన గురించి అడిగినోడు కూడా లేడు. అంటే ఈ కులగణన అంతా కూడా ఒక ఫార్స్. కులగణన అనేటువంటిది లేదు. మళ్ళీ బీసీలు, హిందూ బీసీలేంది, ముస్లిం బీసీ ఏంది, బీసీ మా అభ్యంతరం అక్కడ బీసీలు టోటల్గా ఎంత ఉన్నారు? 52% ఉన్నారా, 56% ఉన్నారా? మరి దీన్ని చెప్పాలి కానీ హిందూ బీసీలు ఇంత, ముస్లిం బీసీలు ఇంత అనేటువంటిది కులాల వారీగా వీటిని బీసీలను కూడా విభజన చేయవలసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మనకు క్లియర్గా అర్థమవుతున్నది. ఎవరికైనా అర్థమవుతున్నది ఏంటంటే ఎన్నికల్లో ఓటు బ్యాంకు రాజకీయాలను తీసుకురావాలి. ఇవాళ బీసీ ఓటు బ్యాంకును కొంతనన్నా కాంగ్రెస్ వైపు మలచాలి అనేటువంటి ఒక ఆలోచనతో జరుగుతున్న ఒక ప్రయత్నం తప్ప ఈ ప్రయత్నంలో వేరే లేదు. ఇక్కడ ఏం జరుగుతున్నది? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇవి జరుగుతున్నది? బీహార్లో ఏం జరిగింది? వీళ్ళు మేము రిజర్వేషన్ 52% చేస్తాం, 56% చేస్తాం అంటున్నారు. మొన్న బీహార్లో లోకల్ బాడీ ఎన్నికల లోపల వాళ్ళు ఎబో 50% రిజర్వేషన్ చేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. అక్కడ వీళ్ళకి తెలియదా? అది వీళ్ళు గవర్నమెంట్లో లేరా? ఈ దేశం లేరా? ఇవన్నీ కూడా గతంలో కూడా మన దగ్గర కూడా అదే పరిస్థితి వస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక్కడ ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఉండగా బీసీలను మోసం చేయడం కొరకు ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దానికి మీరు చేసే రాజీవ్ గాంధీ నేనేమంటున్నా అంటే నిజానికి ఇది రాష్ట్రాలు చేయాల్సిన సెన్సెక్స్ కాదు, కేంద్రమే గనక బీసీలోనే ముస్లిం బీసీలను లేకుండా ఏం లేకుండా కేంద్ర ప్రభుత్వమే చేస్తే అది అథెంటిక్. ఎవరేం మార్చలేదు, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఏం చేయలేవు. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే మీరు ముస్లిం బీసీలు, హిందూ బీసీలను లేకుండా అసలు బీసీ జనగణన, కులగణన అనేటువంటిది ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వమే చేస్తే రాష్ట్రాలకి దాని మీద జీరో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఉండేది. ఆ రకంగా క్రెడిట్ గోస్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు ఆ విషయంలో తాత్సారం చేస్తున్నారనేది ఒక ప్రశ్న. అంటే ఈ దేశాన్ని విడగొట్టదలుచుకున్నారా మీరు అందరు కలిసి? అంటే అదే జరిగితే అదే అడిగిన సూటిగా అడిగా మిమ్మల్ని. ఇప్పుడు గతంలో నేను తప్పేం కాదు. రామకృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం నేను అడిగే ప్రశ్న తప్పు కూడా కాదు. కులగణన చేయటం ద్వారా ప్రజల మధ్య అనైక్యత వస్తుంది. ఈ అనైక్యత దేశానికి నష్టం. అందుకనే కులగణన చేయాలని అనుకోవటం లేదు అని చెప్పడం కూడా అది బీజేపీ పాలసీ, కేంద్ర ప్రభుత్వం పాలసీ కూడా అయితే కావచ్చు. తప్ప ఒప్ప ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. నేను దాని ఆ విధానాన్ని తప్పుపట్టట్లా. కేటగిరికల్గా ఇది చెప్పాలి మనం. ఇది చేస్తే గనక ప్రజల మధ్య అనైక్యత వస్తుంది. అనైక్యత వస్తే లేదా ఇంకోటి ఏదో దానికి చెప్పచ్చు. శత్రు దేశాలు మన మీద దాడి చేస్తాయి, మనం అందరం కలిసి ఉద్యమం చేయలేము, కలిసికట్టుగా ఉండలేము, విభేదాలు వస్తాయి, అందుకనే కులగణన చేయదలుచుకోలేదు అని చెప్పేయచ్చు. దాని మీద అసలు చర్చ లేకుండా క్లోజ్ చేయొచ్చు కదా అంటున్నా. శ్రీనివాస్ గారు, నేను ఒకటి ఏం చెప్తున్నా సీనన్న అంటే 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏకదాటిగా పరిపాలన చేసేది. మరి అప్పుడు కులగణన ఎందుకు చేయలే? ఎందుకు కులగణన చేయడం వల్ల ఈ దేశం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ దేశం ఇది సరైనటువంటిది కాదు. మీరు సీనియర్ పొలిటీషియన్, మీకు తెలియదు కదా. ఇప్పుడు వర్గీకరణ ఇంతకుముందు ఎందుకు రాలేదు డిమాండ్ అంటే కుదరదు. అందుకంటే వాళ్ళలో చైతన్యం పెరిగినప్పుడు, వాళ్ళలో పోటీ పెరిగినప్పుడు, చదువుకున్న వాళ్ళు పెరిగినప్పుడు, వాళ్ళ జనాభా దామాషా పెరిగినప్పుడు ఆ డిమాండ్లు ముందుకు వస్తాయి. వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ డిమాండ్ కావచ్చు, బీసీ వర్గీకరణ, అలాంటి ఎస్టీ వర్గీకరణ కూడా వస్తుంది రేపొద్దున. మా హక్కులన్నీ ఎస్టీలో ఒక వర్గమే ఉంది, ఆదివాసీలు మేము అనుభవించలేం. నేనేమంటున్నా అంటే ఆయా డిమాండ్లు ఆ కాలమాన పరిస్థితులను బట్టి ఆనాడున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం మీద ఆధారపడి వస్తాయి. కాబట్టి నేనేమంటారు, ఇవాళ ఒక డిమాండ్ ముందుకు వచ్చింది. నిన్న లేని డిమాండ్, మొన్న లేని డిమాండ్ ఇవాళ ముందుకు వచ్చింది అనుకోండి. ఈ డిమాండ్ మంచిదో కాదో డిసైడ్ చేయొచ్చు. అన్ని డిమాండ్లని గుడ్డిగా అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు. అది దానివల్ల నష్టమైతే నష్టం అని చెప్పచ్చు. ప్రభుత్వం
దాని మీద ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వచ్చు అంటున్నా. ఇప్పుడు ఈ దేశంలో అనేక సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఒక బీసీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. ఆయన ఎప్పుడు కన్వర్ట్ అయింది, ఆ కులం ఎప్పుడు వచ్చింది, 94 వచ్చిందా, 91 వచ్చిందా, దాన్ని ఇచ్చిపెట్టండి. ఇప్పుడు ఆయన ఒక బీసీ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు, ఒక ట్రైబల్ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇవన్నీ ఈ ఒక సామాజిక కోణాలతో ఈ దేశము ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఈ రకంగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ దాంట్లో మీకు ఒరిజినల్ గా చెప్తున్నా, నేను ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నేను వచ్చినాను. ఇవాళ మీరు గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి చెప్తా. ఇలా జనరల్ గా ఉన్నటువంటి 50% జనరల్ రిజర్వేషన్ ఉంటే, జనరల్ గా ఉన్నటువంటి స్థానాల్లో దాదాపు 60-70% బీసీలు సర్పంచ్లుగా కానీ, ఎంపీటీసీలుగా కానీ, జెడ్పీటీసీలు కానీ ఎన్నికైతా ఉన్నారు. ఈ విషయం తెలియకపోతే నేనేం చేయలేను. జనరల్ వాళ్ళు కాంటెస్ట్ చేసే పరిస్థితి లేదు. అట్లా మీరు దీని కొరకు ఇది కేవలం రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్నటువంటి పరిణామమే తప్ప ఏం కాదు. జనరల్ గా అయితే జనరల్ గా బీసీలు గెలవలేదా? సర్పంచ్ గా అద్దంకి దయాకర్ గారికి తెలియదా ఈ విషయం? లేకపోతే శ్రీధర్ రెడ్డి గారికి తెలియదా? బీసీ జనరల్ దాంట్లో ఆ రిజర్వేషన్లో బీసీలు ఎంతమంది గెలిచారు, ఎస్సీలు ఎంతమంది గెలిచారు, ఇవన్నీ ఉన్నాయి. బీసీలు జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఇలా పోటీ చేస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కొద్దిగా కింది కొత్త తెలుస్తాయి మనకు. దీని కొరకు ఇంత కుస్తీ పట్టవలసిన అవసరం లేదు. మీ ఉద్దేశాలు, రాహుల్ గాంధీ గారి ఉద్దేశం ఇది రేవంత్ రెడ్డి గారి మైండ్లో ఉంది. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేస్తాం, బీసీ జనాభాకు న్యాయం చేస్తామని పుట్టిన ఆలోచన కాదు ఇది. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి ఆ మెదట్లో పుట్టినటువంటి హిందుత్వం అనేటువంటి భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి, ఈ దేశంలో హిందుత్వవాదాన్ని చీల్చడం కొరకు ఈ రకమైనటువంటి కులగణన చేస్తే తప్ప ఈ దేశ రాజకీయాల్లో మనం బతికి బట్టగట్టలేమనేటువంటి ఒక దూరదృష్టితోని, ఒక ఆలోచనతోని చేస్తున్నటువంటి ప్రయత్నం అని నేను అంటున్నా. రైట్. ఈ ప్రయత్నం సరైనటువంటి కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నది, విశ్వసిస్తున్నది. అందుకే చేస్తలేదు. గతంలో పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు ఏం చేసినాయి? గతంలో విపి సింగ్ గారు చేసినటువంటి మండల్ కమిషన్ లో ఏం చేసినారు? మండల్ కమిషన్ చేస్తే ఎన్ని అన్నాలు జరిగినాయి ఈ దేశంలో, ఎవరు ఎదుర్కొన్నారు? ఇవన్నీ మన అనుభవాలు మన ముందుండాక ఇవాళ ఏదో చేస్తామని చెప్పి నిజంగానే సెన్సెస్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా? రైట్. దేశం